హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆవకాయ నిల్వ పచ్చడి అండి. సంవత్సర కాలం పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి పాడవకుండా అలాగే ముక్క గట్టిగా ఉండే విధంగా ఉండాలి అంటే మనం పచ్చడిని ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు పచ్చడి బాగా కుదురుతుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం పచ్చడి మామిడికాయలని తీసుకోవాలండి. మామిడికాయలు పుల్లగా ఉంటే పచ్చడి చాలా బాగుంటుంది. ఈ విధంగా మామిడికాయలు తీసుకొని వీటిని గంట పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టడం వల్ల వీటి మీద ఏదైనా డస్ట్ ఉంటే పోతుందన్నమాట. వీటిని మంచిగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని తుడిచి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేయించుకోవాలి. ప్రతి ముక్క మీద కూడా టెంక ఉండే విధంగా కట్ చేయించుకోవాలండి. అప్పుడే ముక్క అనేది మనకి ఎంతకాలం పచ్చడి నిల్వ ఉంటే అంతకాలం గట్టిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ముక్కల్ని కొట్టించుకొని వచ్చాక వీటి మీద జీడి అలాగే తెల్లటి పొర ఏదైనా ఉంటే కూడా తీసేసుకొని మంచిగా తుడిచి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరబెట్టుకున్న ముక్కల్ని మనం ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంతో కొలుచుకోవాలండి. మనం ఏ గిన్నెతో అయితే ముక్కల్ని కొలుచుకుంటామో అదే గిన్నెతో ఉప్పు కారాన్ని కూడా కొలుచుకుంటాం కాబట్టి గిన్నెను చూసి తీసుకోవాలి. ఈ విధంగా ఉండే ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలతో ముక్కలన్నీ కూడా కొలుచుకోవాలి. మాకు ఈ గిన్నెతో ముక్కలన్నీ 4 గిన్నెల వరకు అయ్యాయండి. ఆ తర్వాత ఈ ముక్కల్ని మరొక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి కాస్త పసుపుని అలాగే ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ని వేసుకొని మనం ముక్కలకి బాగా పట్టించాలండి. ఈ విధంగా పట్టించుకున్న ముక్కల్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా ముక్కలకి ముందుగా ఆయిల్ అలాగే కాస్త పసుపుని పట్టించడం వల్ల ముక్క అనేది గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత మనం 500 గ్రాముల ఆవాలు అలాగే 250 గ్రాముల మెంతుల్ని తీసుకున్నామండి. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎండబెట్టుకొని ఆ తర్వాత పొడి చేసుకొని తీసుకున్నాము. ఇది సగం గిన్నెకి కాస్త ఎక్కువైందండి ఈ పొడి. ఆ తర్వాత 3/4 గిన్నె వరకు కారం తీసుకున్నాము. దీన్ని కూడా అందులోకి కలిపేసుకున్నామండి. మేము ఇంట్లో పట్టించిన ఎండుమిర్చి కారం అండి. ఇది కాస్త కారం ఉంటుందని చెప్పి కొంచెం తక్కువగా తీసుకున్నాము. మీరు బయట కారం తీసుకుంటే ఒక గిన్నె వరకు కారాన్ని తీసుకోవచ్చు. ఆ తర్వాత సగం గిన్నె వరకు ఉప్పును తీసుకుంటున్నాము. ఉప్పు కూడా గల్లుప్పు అండి. దీన్ని కూడా ఎండబెట్టుకొని ఆ తర్వాత పొడి చేసి తీసుకున్నాము. ఈ విధంగా తీసుకొని వీటన్నిటిని కూడా మంచిగా కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకొని ఈ మొత్తం మిశ్రమం అంతా కూడా మనకి మళ్ళీ 2 గిన్నెల వరకు అవ్వాలండి. అంటే మనం 4 గిన్నెల వరకు ముక్కల్ని తీసుకున్నాం కాబట్టి ఉప్పు కారం పసుపు అలాగే మెంతుల పొడి ఆవాల పొడి ఇదంతా కూడా మనకి 2 గిన్నెల వరకు అవ్వాలి. అప్పుడు మనకి ముక్కలకి గ్రేవీ అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ విధంగా తీసుకొని మొత్తం అంతా కూడా ముక్కల్లోకి కలిపేసుకోవాలి. ఇదంతా మనకి ముక్కలకి మంచిగా పట్టేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలండి. అన్ని ముక్కలకి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. మనం నిల్వ పచ్చడి పెట్టుకునేటప్పుడు ఇందులో ఉప్పు కారం అనేది కాస్త ఎక్కువగా ఉంటేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం పాటు ఉంటుంది. ఆ తర్వాత 500 గ్రాముల వరకు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నామండి. మీకు ఒకవేళ ఈ విధంగా నచ్చకపోతే వెల్లుల్లి రెబ్బల్ని అలాగే వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. మాకు 4 గిన్నెల ముక్కలకి 2 లీటర్స్ వరకు ఆయిల్ పట్టింది. ఇందాక ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ పట్టించుకున్నాం కదా, మిగతా 1.5 లీటర్ ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్నామండి. మొత్తం గ్రేవీకి అలాగే ముక్కలన్నింటికి కూడా ఆయిల్ అనేది మంచిగా పట్టే విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకొని మనం ఎందులో అయితే స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అందులోకి ఇదంతా కూడా వేసేసుకోవాలి. గాజు సీసాలోకి కానీ ఇలాంటి ఒక జాడీలోకి కానీ వేసుకోవడం వల్ల మనకి పచ్చడి నిల్వ ఉంటుంది చాలా కాలం పాటు. ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసేసుకొని దీన్ని 3 రోజుల పాటు కదపకుండా అలాగే ఉంచేయాలండి. 3వ రోజుకి చూసి ఇందులో ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. అలాగే నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మేము పల్లి నూనెని వాడాము. పల్లి నూనె అయితే పచ్చడి అనేది ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది.
చూసారు కదా, మా ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆయిల్ అనేది ఇందులో మనకి పైన తేలుతూ ఉండాలండి. అప్పుడే మన ఆవకాయ పచ్చడి అనేది ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.